ఇవాళ స్టాక్ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా గుడ్ న్యూస్ ఉందండి. ఇప్పుడు మన పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ గా ఉన్నాయని చెప్పి బాధపడుతున్న వాళ్ళందరికీ కూడా అమ్మయ్య అనిపించేంత మంచి న్యూస్ ఉంది. సో ఇప్పుడు మన పోర్ట్ఫోలియోస్ ని పెంచే స్టాక్స్ ఏవి లేదా మనల్ని ముంచే స్టాక్స్ ఏవి కొంత క్లారిటీ అయితే చాలా క్లియర్ గా వచ్చేసిందండి. ఇవాళ మార్కెట్లను గమనించారా? మార్కెట్లు పాజిటివ్ గా ఉన్నాయని చాలా మంది సంతోషపడుతున్నారు. కానీ నేను మాత్రం డబుల్ టాప్ ని చూస్తున్నానండి. ఇవాళ మార్కెట్లు పాజిటివ్ గా ఉన్న కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకోవాలి. అమెరికా మార్కెట్లు మనకి నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయండి. ఇరాన్ మీద అమెరికా యుద్ధానికి రెడీ అయిన పాజిటివ్ గా ఉన్న మార్కెట్లు నిన్న ఎందుకు నెగిటివ్ గా మారాయి? అమెరికాకి చాలా పెద్ద తలనొప్పి అయితే రాబోతోంది. యుద్ధం కాదండి, అంతకు మించిన పెద్ద తలనొప్పి అయితే మనం చూడబోతున్నాం. అలాగే ఐటీ సెక్టర్ గురించి మనం రోజు భయపడుతున్నాం కదా, ఉద్యోగాలు ఏమవుతాయో ఏం జరుగుతుందని. స్వయాన ఓపెన్ ఏ తాలూకా శామ్ ఆల్ట్మన్ గారు చేసిన కామెంట్స్ వింటే కొంత రిలీఫ్ వస్తుందండి. అంతే విధంగా ఐటీ సెక్టర్ నెక్స్ట్ ఇంకేమైపోతుందనే భయాలు కూడా వస్తాయి. ఇక్కడ ఒక్క మాట చెప్పాలంటే మన ఇండియన్ మార్కెట్ కి ఎంత పెద్ద గుడ్ న్యూస్ ఉందో అమెరికా దగ్గర నుంచి అంతకన్నా పెద్ద నెగటివ్ న్యూస్ వస్తుందండి. యుద్ధం కాదండి, జియో పాలిటిక్స్ కి సంబంధించి టెన్షన్స్ పెరుగుతున్నాయి. ఆ టెన్షన్స్ మనం తెలుసుకుందాం. కాకపోతే అంతకన్నా ముందు 2008లో హౌసింగ్ సెక్టార్ లో ఎలాంటి క్రైసిస్ రాబోతున్నాయో అలాంటి భయాలు ఇప్పుడు మార్కెట్ లో కనిపిస్తున్నాయండి. హౌసింగ్ సెక్టర్ కాదు, ప్రైవేట్ క్రెడిట్ సెక్టార్ లో. ఇక్కడ అమెరికా ఏ మాత్రం యామర్పాటుగా ఉన్నా తొక్క తీసేస్తాయండి మార్కెట్లు మనకి. ఇక ఓలా దగ్గర నుంచి చాలా పెద్ద నెగిటివ్ న్యూస్ అయితే వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ సెక్టార్ గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తుందండి. అలాగే సోలార్ కి సంబంధించి లేదు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ సంబంధించి మంచి పాజిటివ్ విషయాలు ఉన్నాయి. సో ఇక్కడ మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే గ్లోబల్ మార్కెట్ల వల్ల జియో పాలిటిక్స్ వల్ల మన మార్కెట్లు కింద పడతాయా లేదు మన డొమెస్టిక్ గా ఉన్న పాజిటివ్ న్యూస్ వల్ల ఇక పైకి పెరుగుతాయా అనేది మనం డిసైడ్ చేద్దాం. ఇవాళ నిఫ్టీ 116 పాయింట్లు పెరిగి 25,570 దగ్గర క్లోజ్ అయిందండి. గ్రాఫ్ చూస్తున్నారా? డబుల్ టాప్ మనకి ఫామ్ అయింది ఇవాళ. అలాగే 1395 స్టాక్స్ మనకి పాజిటివ్ గా ఉంటే 1570 స్టాక్స్ నెగిటివ్ గా ఉన్నాయి. ఇవాళ మార్కెట్లు పెరిగినా బ్రెడ్ స్టిల్ ఇంకా నెగిటివ్ గా ఉంది. ఇక పోర్ట్ఫోలియోస్ గురించి అడగద్దండి. నా పోర్ట్ఫోలియో 1% పాజిటివ్ గా ఉండేది కంప్లీట్ గా ఫ్లాట్ గా క్లోజ్ అయింది. ఇంకా చెప్పాలంటే నెగిటివ్ లోనే ఉన్నది. మరి మీ పోర్ట్ఫోలియోస్ ఇవాళ పెరిగాయా తగ్గాయా? లేదు మీ పోర్ట్ఫోలియోలో పాజిటివ్ ఉన్న స్టాక్స్ ఏవి, ఇబ్బంది పెడుతున్న స్టాక్స్ ఏవి చెప్పండి, కంపల్సరీగా నేను అడ్రస్ చేస్తాను. మీరు గమనిస్తే గడిచిన వారం రోజులుగా 99% కామెంట్ సెక్షన్ లో నేను ఆన్సర్ చేస్తున్నానండి. మీకున్న డౌట్స్ ని నేనైతే నాకు అవకాశం ఉన్నంత వరకు అడ్రస్ చేస్తున్నా. నేను చేస్తున్న ఈ ప్రయత్నం మీకు నచ్చితే తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి, కామెంట్ సెక్షన్ లో మీ సపోర్ట్ చూపించండి. సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ నిఫ్టీ గ్రాఫ్ లో ఇవాళ మార్కెట్లు పెరిగాయి అనుకోవాలా రికవరీ అయ్యా అనుకోవాలో క్లారిటీ కావాలి మనకి. ఎందుకంటే అమెరికా మార్కెట్లు నిన్న నెగిటివ్ గా ఉన్నాయి, కానీ మన మార్కెట్లు కూడా ఇవాళ ఓపెన్ అయ్యాక కింద పడి రికవరీ అవడం జరిగింది. దీనికి గల కారణం ఏంటంటే అమెరికాలో కూడా కొంత పాజిటివిటీ నెలకొందండి. మనందరికీ తెలుసు ట్రంప్ గారు ఏ క్షణానైనా యుద్ధం ప్రకటిస్తామనేలాగా స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత మనకి కొంతవరకు మళ్ళీ పాజిటివ్ న్యూస్లు వచ్చాయండి. ఏంటి? అదే ట్రంప్ గారు 10 రోజుల నుంచి 15 రోజులు టైం ఇస్తున్నాం మీకు, ఈ లోపు డిసైడ్ అవ్వండి అన్నారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఇరాన్ దగ్గర నుంచి చాలా మొండి వైఖరి కనిపిస్తుంది. యురేనియం తాలూకా శుద్ధిని ఆపుతాము అని చెప్పట్లేదు. అలాగే మిసైల్స్ ని తయారు చేయడంలో వెనక్కి తగ్గేది లేదు అని చెప్తున్నారు. మరోపక్క ఇరాన్ కి రష్యా దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది. ఈ బలాల వల్ల మేబీ ట్రంప్ గారు కూడా మరో 10 రోజులు టైం ఎక్స్టెండ్ చేసినట్టు కనిపిస్తుంది. సో నిన్న మార్కెట్ లో వచ్చిన న్యూస్ ఏంటి? మనకి ఈ వీకెండ్ లో ఖచ్చితంగా అటాక్ జరుగుతుందనేలాగా మనకైతే న్యూస్ వచ్చింది. అంతేకాదండి, అమెరికా ఇప్పుడు కంప్లీట్ గా ఫైటర్ జెట్స్ ని జలాంతర్గాముల్ని కంప్లీట్ గా చుట్టుపక్కల దింపుతోంది ఇరాన్ కి. అండ్ రీఫిల్లింగ్ ఫైటర్ జెట్స్ ని కూడా దింపేస్తోందండి. సో అందరూ అనుకున్నారు ఖచ్చితంగా అటాక్ జరుగుతుందేమో అని. కానీ ఇరాన్ కు వస్తున్న సపోర్ట్ అటు రష్యా దగ్గర నుంచి కానీ చైనా దగ్గర నుంచి కానీ దీన్ని చూసి కొంచెం వెనక్కి తగ్గినట్టున్నారు. సో వీకెండ్ లో మనకి అటాక్ ఉండదు అనేలాగా మార్కెట్ లో కొంత సానుకూల సంకేతాలతో మార్కెట్లు పెరిగాయి. అసలు దీనికన్నా అసలు ఇది న్యూస్ కాదండి. మామూలుగా అయితే ఇప్పుడు అమెరికా మార్కెట్ లో అతిపెద్ద సంక్షోభం రాబోతుందని చెప్పుకున్నాం, గుర్తుందా? మనకి ప్రైవేట్ క్రెడిట్ సెక్టార్ లో చాలా చాలా ఇబ్బందులు అయితే వస్తున్నాయండి. బ్లూ ఓవల్ అని ఒక కంపెనీ ఉంది. వీళ్ళైతే కంప్లీట్ గా అక్కడ ఉన్న రిటైల్ ఇన్వెస్టర్లకి వాళ్ళు పెట్టిన డబ్బుల్ని విత్డ్రా చేయడానికి కూడా ఆప్షన్ కంప్లీట్ గా క్లోజ్ చేశారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ బ్లూ ఓవల్ ఏం చేస్తుంది అంటే షాడో లెండింగ్ అనే విధానాన్ని అవలంబిస్తుందండి. అంటే జనరల్ గా మార్కెట్ లో బ్యాంకుల దగ్గర నుంచి మనం డబ్బులు తీసుకుంటే చాలా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొంత సేఫ్టీ గైడ్ లైన్స్ ఉంటాయి, మనం తీసుకున్న దానికి కొంత గ్యారెంటీ అనేది ఉంటుంది. కానీ షాడో లెండింగ్ అనే ప్రాసెస్ లో ఎవరి దగ్గర డబ్బులు ఉంటాయో వాళ్ళు ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్ ని కొంచెం తప్పించి ఈజీగా డబ్బులు రైజ్ చేస్తారండి. అక్కడ గ్యారంటీలు గట్రా ఉండవు. అలాంటి వాటిల్లో రిటైల్ ఇన్వెస్టర్లు బాగా డబ్బులు పెట్టారండి.
సో ఇప్పుడు ఆ డబ్బులు తీసుకోవడానికి అవకాశం లేకుండా, అంటే ఎగ్జిస్టింగ్ పరిస్థితుల్లో డబ్బులు ఇవ్వలేక బ్లూ ఓవల్ అనే కంపెనీ కంప్లీట్ గా విత్ డ్రాల్స్ ని ఆపేసింది. కారణం ఏంటి అంటే విత్ డ్రాల్స్ మనకి పెరిగిపోతున్నాయట. మార్కెట్ లో ఫ్లక్చుయేషన్స్ వల్ల భయపడుతున్న జనాలు డబ్బులు బయటకు తీద్దామంటే ఇవ్వలేని పరిస్థితి అయితే ఉంటుంది. అంటే మార్కెట్ లో లిక్విడిటీ తగ్గిపోతుంది. ఈ లిక్విడిటీ కనుక తగ్గిపోతే చాలా ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు ఎగ్జిస్టింగ్ సంస్థల్లో వాటాలు అమ్ముకోవాల్సి వస్తుందండి డబ్బుల కోసం. ఇది కనుక జరిగితే పానిక్ సెల్లింగ్ స్టార్ట్ అవుతుంది. చూడండి, ఏ ప్రాబ్లం లేని చోట హౌసింగ్ క్రైసిస్ ఎలాగైతే మనకు తెలియకుండా డెవలప్ అయ్యాయో, ఇప్పుడు అమెరికా మార్కెట్ లో లిక్విడిటీ క్రైసిస్ మనకి కనిపిస్తున్నాయి. ఈవెన్ ట్రంప్ గారు ఒక స్టేట్మెంట్ చేశారండి. అక్కడ ఉన్న ఫెడ్ వాళ్ళు కొంత డబ్బుని మార్కెట్ లోకి వెదజల్లుతున్నారని. ఎందుకంటే యుద్ధానికి మన మార్కెట్ అప్పుడే రెడీ అవుతుందని కామెంట్స్ చేశారు. వెనకాల అంతరార్థం ఇక్కడ మార్కెట్ లో లిక్విడిటీ తగ్గిపోవడం అండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. సో ఇంతవరకు మనందరం భయపడ్డ ఏఐ పెద్ద శత్రువు కాదండి మార్కెట్ కి. ఇప్పుడు అమెరికాలో ప్రైవేట్ క్యాపెక్స్ అనేది ఖచ్చితమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీనిని కనుక మనం ఫాలో అప్ చేయకపోతే అమెరికా మార్కెట్లు కాదండి, ప్రపంచ మార్కెట్లు ఇబ్బంది పడబోతున్నాయి. ఇక ఐటీ సెక్టర్ గురించి మాట్లాడుకోవాలండి, ఏఐ గురించి కాదు. ఈపామ్ అనే ఒక సంస్థ అయితే ఉందండి అమెరికాలో. ఈ కంపెనీ ఐటీ సెక్టార్ లో షాక్ వేవ్స్ ని క్రియేట్ చేస్తుంది. అంటే అర్థం చేసుకోవచ్చు, ఆ స్టాక్ 25% పడిపోయిందండి ఒక రోజు. కారణం ఏంటంటే మార్కెట్ లో ఏఐ వల్ల వస్తున్న ఇబ్బందుల వల్ల వాళ్ళ గైడెన్స్ తగ్గించేశారండి. మన ఇండియాలో సిమిలర్ కైండ్ ఆఫ్ స్టాక్ పర్సిస్టెంట్ సిస్టమ్ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ సినారియోని చూస్తుందా అంటే, బ్రోకరేజ్ సంస్థలు మన కంపెనీ పర్వాలేదు అని చెప్తున్నా కూడా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. నిన్న పాజిటివ్ గా ఐటీ సెక్టర్ ఇవాళ ఎందుకు పడిపోయిందో తెలుసా? ఈ న్యూస్ వల్లే పడిపోయిందండి. ఇదే కాదండి, వాల్మార్ట్ దగ్గర నుంచి కూడా మనకి కాస్త జాగ్రత్త పడాల్సిన సమయం వస్తుందా అని చెప్పి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర గైడెన్స్ తగ్గించేశారండి. కాస్త కాషియస్ గా ఉన్నాము అని చెప్తున్నారు. ఫర్దర్ గా మార్కెట్ లో ఇలాంటి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లేదు అంటే డిఫెన్సివ్ బెట్స్ ఇలాంటి కామెంట్స్ చేస్తూ ఉంటే మార్కెట్ దాన్ని నెగిటివ్ గా తీసుకోవడంలో తప్పులేదు. సో మొత్తానికి ఏంటంటే అమెరికా మార్కెట్ లో నెగిటివ్ గా ఉండడం, ఇప్పుడు వస్తున్న న్యూస్లన్నీ కూడా నిన్నటి వరకు ఉన్న భయాలు, యుద్ధ భయాల్ని కొంతవరకు తగ్గించడం ఏంటంటే అక్కడ యుఎస్ తాలూకా ఫ్యూచర్స్ కాస్త పాజిటివ్ గా మారడం, మన మార్కెట్ లో కూడా రికవర్ అయితే చూస్తున్నామండి. ఇప్పుడు అసలైన విషయం, 2026లో పోర్ట్ఫోలియో నెగిటివ్ గా ఉన్న ప్రతి ఒక్కరికి అతి పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అంటే, మన మార్కెట్ లో ఉన్న చిన్న పెద్ద ముసలి ముతక అందరూ కూడా ఇప్పుడు స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నారు. స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేసే టైం వచ్చింది అని చెప్తున్నారు. అండ్ ఎలాంటి సెక్టార్ లో ఇప్పుడు మనకి బాగుంటుంది, ఎలాంటి సెక్టార్ లో ఇబ్బంది రాబోతుందో మనం క్లియర్ గా తెలుసుకుందామండి. ఇప్పుడు మార్కెట్ లో పరిస్థితి ఎలా ఉందంటే, ఒక అడుగు ముందుకేస్తే 2 అడుగులు వెనక్కేస్తుంది. కామెంట్ సెక్షన్ లో క్లియర్ గా ఇదే విషయం అందరూ చెప్తున్నారు. అవునా, గడిచిన 18 నెలలుగా మార్కెట్ లో నరకం స్పెల్లింగ్ రాయించే మాట చాలా చిన్నదండి. పోర్ట్ఫోలియోస్ 40% 50% అయితే పడిపోయాయి. సో ఈ టైంలో మనం ఏం చేయాలనేది ఇప్పుడు నేను క్లియర్ గా చెప్తాను. ఇది నేను చెప్తున్నది కాదండి, మార్కెట్ లో పెద్దలే స్వయంగా చెప్తున్న మాట. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మార్కెట్ లో పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ అయినా పరాగ్ పారిక్ అవ్వచ్చు, సునీల్ సింఘానియా గారు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా కొత్తగా ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ ని స్టార్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళందరూ కూడా స్మాల్ క్యాప్ స్టాక్స్ లో ఆల్రెడీ వాటాలు పెంచుకుంటున్నారు. 70% ఆఫ్ ద స్మాల్ క్యాప్ స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్స్ వాటాలు పెంచుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన అన్ని రిజల్ట్స్ లో క్లియర్ గా ఎర్నింగ్స్ విజిబిలిటీ పెరిగింది. మీరు అడగచ్చు, సార్ ఇన్ని పాజిటివ్ అంశాలున్న స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎందుకు పడిపోతున్నాయని. మార్కెట్ లో యుఫోరియా అనేది నడుస్తుందండి. ఆప్షన్స్ ట్రేడింగ్ ఎలా నడిచింది, అంతకు ముందు టెక్నికల్ అనాలిసిస్ ఎలా నడిచింది, ఆ తర్వాత ఏమైందండి, నెమ్మదిగా ట్రేడింగ్ నుంచి అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ వైపు పరుగులు పెట్టారు. స్మాల్ క్యాప్ స్టాక్స్, ఐపీఓస్, బంగారం, వెండి, ఇలా ప్రతి దాంట్లోని సైకిల్స్ మనం చూస్తున్నామండి. ఇప్పుడు స్మాల్ క్యాప్ ఇండెక్స్ లో చాలా మంది వాటాలు అమ్ముకున్నది లేదు, ఎగ్జిట్ అయిపోయింది మన రిటైల్ ఇన్వెస్టర్లే ఉన్నారు. ఇంతకు ముందు సంవత్సరంన్నర క్రితం స్మాల్ క్యాప్ స్టాక్స్ ఇప్పుడు పడిపోతాయి, లేదు అంటే ఇబ్బంది ఉంది, ఫ్రాత్ ఉంది అంటున్న పెద్ద పెద్ద మహానుభావులే ఇప్పుడు పర్వాలేదు, మంచి వాల్యుయేషన్స్ దగ్గరగా ఉన్నాయి, తొందరపడాల్సిన అవసరం లేకపోయినా ఖచ్చితంగా వీటిలో గ్రోత్ వస్తుంది అని చెప్పే సందర్భాలు మనం చూస్తున్నామండి. సో ఇక్కడ ఏం జరగబోతోంది మీకు 2-3 విషయాలు సింపుల్ గా చెప్తాను, మిస్ అవ్వకుండా వినండి. మార్కెట్ లో ఎవ్వరు కూడా కాదనలేని నిజం ఏంటంటే, నెక్స్ట్ 3, 5, 8 సంవత్సరాల మీరు గ్యాప్ లో కనుక ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసుకుంటే ఈ లాంగ్ టర్మ్ లో మనం ఖచ్చితంగా వెల్త్ సాధిస్తాము అని మార్కెట్ లో చాలా మంది చెప్తున్నారండి. కానీ నా సొంత ఒపీనియన్ నేను చెప్తున్నాను చూడండి, నెక్స్ట్ 3 సంవత్సరాలే మనకి బాగుంటాయి, ఆ తర్వాత మళ్ళీ షార్ట్ ఫాల్ రావచ్చు. ఇది నేను చెప్పడం 3వ అండి. జాగ్రత్తగా వినండి. 2028, 29 వరకు పర్వాలేదండి. ఈవెన్ 28 ఎండింగ్ కైనా 29 స్టార్టింగ్ లోనైనా
నేనైతే మేజర్ ప్రాఫిట్ బుకింగ్స్ చూస్తామేమో అనిపిస్తుంది నాకు. ఈ లోపు మనకి ఖచ్చితంగా మంచి గ్రోత్ చూపించే సెక్టార్లు ఏమైనా ఉన్నాయి అంటే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్, డేటా సెంటర్ చాలా లాంగ్ అండ్ ఇందాక చెప్పిన 3, 5, 8లో ఆ 8 దగ్గర గానీ 5 దగ్గర గానీ ఈ డేటా సెంటర్ స్టాక్స్ ఉంటాయండి. ఏ స్టాక్స్ కూడా అక్కడే ఉంటాయి. కానీ నెక్స్ట్ 3 సంవత్సరాల్లో కొంత గ్రోత్ చూసి ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతున్న స్టాక్స్ ఏమంటే సోలార్ సెక్టార్ స్టాక్స్, అలాగే ట్రాన్స్ఫార్మర్ సెక్టార్ స్టాక్స్. అదేంటండి ట్రాన్స్ఫార్మర్స్ గురించి మీరు చాలా పాజిటివ్ గా చెప్పారు కదా, డికేడల్ థీమ్ అన్నారు కదా. ఇప్పుడు పరిస్థితి ఏమవుతుంది అంటే మన ఇండియాలో సమీకరణాలు చాలా స్పీడ్ గా మారుతున్నాయండి. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ సెక్టార్ స్టాక్స్ లో చాలా డిమాండ్ కనిపిస్తుంది. మీకు తెలుసా అండి, మన ఇండియాలో ట్రాన్స్ఫార్మర్స్ తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీస్ కి ఎంత డిమాండ్ ఉందంటే ఫారిన్ కంట్రీస్ లో వాళ్ళు ఆర్డర్ ఇస్తే సంవత్సరం 2 సంవత్సరాలు టైం పడుతుంది వాళ్ళు అడిగిన ఆర్డర్ ని ఫిల్ చేయడానికి. అంత డిమాండ్ నుంచి ఇప్పుడు ఏమవుతుందంటే ఇమీడియట్ గా మన ఇండియాలో విపరీతమైన ఎక్స్పాన్షన్ అయితే జరిగిందండి. చాలా క్యాపెక్స్ జరుగుతుంది. ఈ క్యాపెక్స్ కంప్లీట్ అయ్యి ప్రొడక్షన్ కంప్లీట్ అయ్యే టైంకి మార్కెట్ లో సమీకరణాలు మళ్ళీ మారిపోతున్నాయి. దీనికి 2 సంవత్సరాల టైం ఉంది. సో ఈ 2 సంవత్సరాల్లో మార్కెట్ లో మనం చూసే గ్రోత్ ఇక హైయెస్ట్ లెవెల్లో ఉండబోతోంది. ఫర్దర్ గా స్లో డౌన్ మనం చూస్తాము, ఎస్పెషల్లీ ట్రాన్స్ఫార్మర్ సెక్టర్ లో. ఎందుకు అంటే ఇప్పుడు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ మన ఇండియాలో చాలా స్పీడ్ గా పెరుగుతున్న ట్రెండ్ అండి. సోలార్ కన్నా ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే సోలార్ ప్రాజెక్టులు కొంత ఆపారు. కారణం దానికి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ యాడ్ చేసి మనం కంప్లీట్ చేయాలి. సో ఎప్పుడైతే బెస్ మనకు వస్తుందో ఆటోమేటిక్ గా ఈ ట్రాన్స్ఫార్మర్స్ తాలూకా కెపాసిటీ అప్పటికే బాగా ఇదైపోవడం వల్ల అంత యూజ్ ఉండకపోవచ్చు మనకు ఫర్దర్ గా అని చెప్పి మాట్లాడుతున్నారు. బట్ స్టిల్ ఇది కొంత నెగటివిటీని క్రియేట్ చేసిన లాంగ్ టర్మ్ లో మనకి డిమాండ్ ఉంటుందండి. బట్ మనం చెప్పుకున్న 3, 5, 8 ఈ గ్యాప్ లో ఫస్ట్ 3 సంవత్సరాల్లో ట్రాన్స్ఫార్మర్స్, సోలార్ సెక్టార్ స్టాక్స్ మనకి పెరిగి ప్రాఫిట్ బుకింగ్స్ చూస్తాం. అయితే ఇప్పుడు ఏంటి సార్, ఎలాంటి స్టాక్స్ మనం ఉంచుకోవాలి? సోలార్ లో చాలా స్టాక్స్ మనం మాట్లాడుకున్నాం, ట్రాన్స్ఫార్మర్స్ లో 2-3 స్టాక్స్ మనం మాట్లాడుకున్నాం. ఇండస్ట్రీ వైజ్ మనం చూసుకుంటే ఎటువంటి సెక్టార్ లో ఎటువంటి స్టాక్స్ లో మనకి ప్రాఫిట్ గానీ లేదంటే గ్రోత్ గానీ ఉంటుంది అనేది క్లియర్ గా చెప్పడానికి 2 విషయాలండి. ఒకటి, ఏ కంపెనీస్ గ్రోత్ ప్రాజెక్ట్స్ చూపిస్తున్నాయో, అంటే నెక్స్ట్ 1 year కి 2 years కి క్లియర్ గా బిజినెస్ లో ఇంత రెవెన్యూ మాకు వస్తుందనో లేదంటే ఇంత గ్రోత్ మేము చూస్తామనో కాన్ఫిడెంట్ గా చెప్తున్న వాళ్ళ గురించి మనం పట్టించుకోవాలి. ఏ కంపెనీస్ వాళ్ళ దగ్గర రెవెన్యూస్ ని మార్జిన్స్ తో స్ట్రాంగ్ గా సంపాదిస్తున్నాయో వాటిని మాత్రమే మనం ఉంచుకోవాలండి. నేను చెప్పక్కర్లేదు, మీరు హోల్డ్ చేస్తున్న కంపెనీ మార్జిన్స్ స్టడీగా ఉన్నాయా లేదా ఒక్కసారి చూడండి, డిసైడ్ అయిపోవచ్చు మనమే ఏ కంపెనీ ఉంచుకోవాలో ఏ కంపెనీలో ఎగ్జిట్ అయిపోవాలో. పెరుగుతున్నప్పుడు ప్రమోటర్లు వాటాలు అమ్మకూడదు, అప్పులు పెరగకూడదు, అప్పులు తగ్గించుకుంటే మంచిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాలెన్స్ షీట్ లో ఫిక్స్డ్ అసెట్స్ కంపల్సరీగా పెరగాలండి. ఇప్పుడు క్యాపెక్స్ ప్లాన్స్ చేసిన వాళ్ళకి ఫిక్స్డ్ అసెట్స్ పెరుగుతాయి కంపల్సరీగా. సో ఈ 4-5 పారామీటర్లు కనుక మీరు ఫాలోఅప్ చేస్తే ఖచ్చితంగా మీరు హోల్డ్ చేసిన స్టాక్స్ లో ఏవి బెటర్ గా ఉన్నాయి, ఏవి ఇబ్బంది పడుతున్నాయో మీకు తెలిసిపోతుంది. నేను మళ్ళీ మరొకసారి ఇంపార్టెంట్ గా చాలా సీరియస్ గా చెప్తున్నానండి. 2 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకున్న చాలా కంపెనీస్ లో ఇప్పటికీ గ్రోత్ వస్తుందని నేను నమ్ముతున్నాను. కానీ మార్కెట్ లో పరిస్థితులు చాలా స్పీడ్ గా మారుతున్నాయి. దానికి తగ్గట్టు మనం మన పోర్ట్ఫోలియోని మార్చుకునే టైం అయితే వచ్చింది. ఇది నేను ఇప్పటికి 4వ సారి చెప్పడం అండి. కమింగ్ డేస్ లో కంపల్సరీగా నా పోర్ట్ఫోలియో మారుస్తాను. ఏం అప్డేట్ జరిగాయి ఏంటనేది మీ అందరితో షేర్ చేసుకుంటానండి. ఖచ్చితంగా మన వీడియోస్ ని ఫాలోఅప్ చేయండి. సో ఈ టైంలో మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, మీరు ఏ అప్డేట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన వీడియోస్ కి తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక ఫైనల్ గా మనం చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ వీకెండ్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ట్రంప్ గారు మాట మార్చినా మార్చొచ్చు. సో మనం మండే నాడు చాలా పెద్ద మూమెంట్స్ అయితే చూడడానికి రెడీ అవ్వాలి ఎయిదర్ సైడ్. ఎందుకంటే అమెరికాలో ఇప్పుడు యుద్ధానికి మించి పెద్ద తలనొప్పులు రెడీ అవుతున్నాయండి. అది ఏ కాకపోవచ్చు, కానీ ఈ ప్రైవేట్ క్రెడిట్ అనేది అమెరికా మార్కెట్లను ఇప్పుడు శాసిస్తున్న ఒక పథకం అండి. ఇది కనుక ఫెయిల్ అయిందంటే మార్కెట్ లో మామూలు భయాలు కాదండి. మనం ఇంతవరకు ఈవెన్ 2008లో కూడా చూడనంత భయాలు మనం చూడడానికి రెడీ అవ్వాలి. ఎందుకంటే ఈ భయం మరొక భయానికి కారణమవుతుంది. మనకి రెడీగా ఉన్నాయండి. ఓ పక్క యుద్ధాలు అవ్వచ్చు, మరో పక్క ఏఐకి సంబంధించి శామ్ ఆల్ట్మన్ గారు చేస్తున్న కామెంట్స్ అవ్వచ్చు, ఇప్పటికే ఐటీ స్టాక్స్ లో ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ కూడా మార్కెట్ ఒకదాని తర్వాత ఒకటి మనల్ని ఇబ్బంది పెట్టడానికి రెడీ అవుతున్నాయా అనిపిస్తుంది. బట్ సింపుల్ గా సాధారణ ఒక మామూలు ఇన్వెస్టర్ గా మనం మాట్లాడుకుంటే సోమవారం నాటికి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలండి. ఓవరాల్ గా పరిస్థితి బాగుండాలని ఆశిద్దాం. ఇవాల్టి వీడియో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది అనిపిస్తే మన వీడియోకి తప్పకుండా లైక్ చేయండి.
మరొక మంచి వీడియోతో శని ఆదివారంలో మనం కలుద్దాం. నెక్స్ట్ మనం రిలయన్స్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలండి. మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు రిలయన్స్ గురించి చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ రీసెంట్ గా రిలయన్స్ అనౌన్స్ చేసిన ఏఐ కి సంబంధించిన క్యాపెక్స్ ఇన్వెస్ట్మెంట్ ఖచ్చితంగా రిలయన్స్ కి చాలా చాలా బాగుంటుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారండి. 28% ఇక్కడి నుంచి పెరిగే ఛాన్స్ ఉందని చెప్పి మోర్గాన్ స్టాన్లీ చెప్తుండడం మనం కాస్త సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎందుకంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ లో మనం ప్రీవియస్ గా గమనిస్తే ఇలాగా బై రేటింగ్స్ వచ్చిన ప్రతిసారి కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే మనం చూసామండి. ఖచ్చితంగా రిలయన్స్ మీద మనం కాస్త క్లోజ్ గా ఒక కన్నేస్ అయితే ఉంచాలి. నెక్స్ట్ మనం వారి ఎనర్జీస్ గురించి మాట్లాడుకోవాలండి. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు 8,175 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి రెడీ అవుతున్నారు. దీంట్లో భాగంగా గ్రీన్ ఫీల్డ్ బ్యాటరీ మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీని 16 గిగావాట్ పర్ అవర్ కెపాసిటీతో ఫుల్ బ్యాటరీ వాల్యూ చైన్ కవర్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారండి. అంటే కంప్లీట్ గా సెల్ మ్యానుఫాక్చరింగ్ అవ్వచ్చు, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లీ అవ్వచ్చు, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ అవ్వచ్చు, వీటన్నిటిని మన ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు పెట్టబోతున్నారు. ఇది కంపెనీకి పాజిటివ్ విషయం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే వారి ఎనర్జీస్ మన ఆంధ్రప్రదేశ్ లో రాబోతున్న గూగుల్ తాలూకా డేటా సెంటర్ కి పవర్ సప్లై చేయడానికి కూడా ఫ్యూచర్ లో అవకాశం ఉంటే ఇది ఇంకా ఇంకా గుడ్ న్యూస్ అవుతుందండి కంపెనీకి. నెక్స్ట్ మనం టెక్స్మాకో రైల్ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళు రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ తో ఆర్వినెల్ తో జేవీ అయితే స్టార్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ అంటే ఈపీసీ ప్రాజెక్టులను ఎక్స్పాండ్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ని ఇండియా మొత్తం మీద వీళ్ళు టేక్ ఓవర్ చేయడానికి చూస్తున్నారండి. ఇది రెండు కంపెనీస్ కి పాజిటివ్ విషయం. నెక్స్ట్ మనం డేటా ప్యాటర్న్స్, భారత్ డైనమిక్స్ ఇలాంటి కొన్ని డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలండి. ఇప్పుడు మన ఇండియా తాలూకా విజిట్ లో ఉన్న ఫ్రాన్స్ ప్రెసిడెంట్ గారు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ గారు ఇండియా ఫ్రాన్స్ రెండు కూడా జాయింట్లీ రాఫెల్ తాలూకా జెట్ ని అలాగే హెలికాప్టర్స్ ని మ్యానుఫాక్చర్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్తున్నారండి. దీంట్లో భాగంగా 114 రాఫెల్ మార్క్స్ అయితే డిఫెన్స్ సైజ్ కింద మన ఇండియాకి అయితే రాబోతున్నాయి. సో దీని వల్ల ఎక్స్టెండింగ్ కోఆపరేషన్ అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఉంటుందని, దీని వల్ల డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ పెరుగుతాయని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం హెచ్జిఈ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలండి. హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజెస్ జియోజిత్ వాళ్ళు దీనికి బై రేటింగ్ ఇస్తున్నారు. ఇంతకు ముందు అక్యుములేట్ చేసుకోండి అని చెప్పేవాళ్ళు ఇప్పుడు బై రేటింగ్ ఇస్తూ ఆల్మోస్ట్ 724 రూపాయల ప్రైస్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. అంటే అప్రాక్స్ గా 25% వరకు అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ స్టాక్ గురించి, హెల్త్ కేర్ గ్లోబల్ గురించి మనకి రెగ్యులర్ గా బ్రోకరేజ్ సంస్థలు అప్డేట్స్ చేస్తున్నాయండి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ మనం స్విగ్గీ గురించి మాట్లాడుకోవాలి. స్విగ్గీ ఇవాళ కింద పడుతోంది. కారణం ఏంటి అంటే 15 మినిట్స్ లో ఫుడ్ డెలివరీ చేసే యాప్ స్నాక్ అయితే వీళ్ళు షట్ డౌన్ చేస్తున్నారండి. కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉండడం, ఫినాన్షియల్ ప్రెషర్స్ అయితే ఎదుర్కోవడం వల్ల ఈ డెసిషన్ తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. ఇది స్విగ్గీ స్టాక్ కి ఖచ్చితంగా నెగటివ్ సెంటిమెంట్ ని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ మనం జిఎండిసి గురించి మాట్లాడుకోవాలండి. ఇవాళ ఈ స్టాక్ కాస్త పాజిటివ్ గా ట్రేడ్ ఉండడం గమనిస్తున్నాం. కారణం ఏంటి అంటే మన ఇండియా ఒక స్ట్రాటజిక్ అలయన్స్ ప్యాక్ సిలికాలో జాయిన్ అయిందండి. దీని వల్ల మన ఇండియాకి క్రిటికల్ మినరల్స్ అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఒక సెక్యూర్, ఒక రెసిలెంట్, ఇన్నోవేషన్ డ్రివెన్ సప్లై అయితే మనకైతే ఉండబోతుంది. ఈ న్యూస్ కారణంగా జిఎండిసి స్టాక్ పాజిటివ్ గా ఉండటం మనం గమనించాలి. ఇదే కాదండి, ఈ ప్యాక్ సిలికా వల్ల ఫర్దర్ గా జిఎండిసి స్టాక్ కి గ్రోత్ కూడా ఉంటుందనే ఆలోచనలు మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఓలా గురించి మాట్లాడుకోవాలండి. ఓలాలో నిజమైన ఇష్యూ అయితే ఇప్పుడు మనం చూస్తున్నాం. వీళ్ళ తలక సర్వీస్ సెంటర్ ని తగ్గిస్తున్నారండి. ఇది 4,000 నుంచి 500కి తగ్గించడం అంటే చాలా చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ మనం తర్వాత ఫేస్ చేయబోతున్నాం. ఓలా విషయంలో ఎలక్ట్రిక్ బైక్స్ కొన్న వాళ్ళందరికీ కూడా సర్వీస్ విషయంలో గానీ, రెగ్యులర్ మెయింటెనెన్స్ విషయంలో గానీ ఖచ్చితంగా ఇష్యూస్ క్రియేట్ అవుతాయండి. ఇప్పుడు ఓలాలో ఏం జరుగుతోందనే విషయం గురించి మనం ఆల్రెడీ ఒక డెడికేటెడ్ వీడియో చేసుకుందామండి. ఈ వీడియో తాలూకా లింక్ నేను డిస్క్రిప్షన్ లో గానీ, కామెంట్ సెక్షన్ లో గానీ, ఈవెన్ ఇవాళ మన గ్రూప్ లో కూడా నేను పోస్ట్ చేస్తాను. మరొకసారి తప్పకుండా చూడండి. కాకపోతే మార్కెట్ లో ఒక నెగటివిటీ క్రియేట్ అవుతుందండి. ఇక్కడ 4,000 సర్వీస్ స్టేషన్స్ నుంచి ఆల్మోస్ట్ 500 తగ్గించేస్తున్నారు అని చెప్తున్న న్యూస్ లో ఈ 4,000 అనే నెంబరు ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అవ్వచ్చు, ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ అవ్వచ్చు, వీటన్నిటిలోని మనకి సర్వీస్ ఆపరేషన్స్ ఉండకపోవచ్చండి. సో అందువల్ల మార్కెట్ లో వస్తున్న న్యూస్ అయితే నెగటివే, కానీ ఈ నెంబర్ ని చాలా పెద్ద ఇబ్బందిగా చూపించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని మనం ఒకసారి జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే కంపెనీ ఇప్పటికే హబ్ అండ్ స్పోక్ ప్లస్ సెంట్రలైజ్డ్ సర్వీస్ మోడల్స్ లోకి అయితే అప్గ్రేడ్ అవడానికి చూస్తుందండి. అంటే లార్జర్ సర్వీస్ హబ్స్ ని ఆపరేట్ చేయడానికి అయితే వీళ్ళు చూస్తున్నారండి. పికప్ అండ్ డ్రాప్ మోడల్ అయితే వీళ్ళు తీసుకొద్దామని చూస్తున్నారు. థర్డ్ పార్టీ సర్వీస్ పార్ట్నర్షిప్స్ ని తీసుకొద్దామని చూస్తున్నారండి. యాప్ బేస్డ్ డయాగ్నోస్టిక్స్ ని వీళ్ళు డైరెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేద్దామని చూస్తున్నారు. ఇవన్నీ కూడా మార్కెట్ లో తెలియకుండా కొంత భయాల్ని తెలియని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారండి. అయితే ఇప్పుడు వచ్చిన న్యూస్ వల్ల ఇమ్మీడియట్ గా సెంటిమెంట్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. బట్ కంపెనీ ఇంతకు ముందు నుంచి అనౌన్స్ చేస్తున్న ఈ అప్డేట్స్ అన్నిటిని మిస్ అవుతూ పానిక్
పానిక్ ని అయితే క్రియేట్ చేయడానికి చాలా మంది చూస్తున్నారు, కొంచెం జాగ్రత్త. ఏదేమైనా సరే ఓలా విషయంలో ఇప్పుడు జరుగుతున్న తతంగం చూస్తే మాత్రం కంపెనీకి షార్ట్ టైమ్ లో కాస్త క్రైసిస్ ఇంకా గట్టిగానే ఉన్నాయనిపిస్తుంది. ఒకవేళ మీరు స్టిల్ ఇంకా ఓలా హోల్డ్ చేస్తున్నా లేదు కొందాం అనుకుంటున్నా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఖచ్చితంగా మీ డెసిషన్ ని 1-2 సార్లు ఆలోచించుకునేలా చేస్తాయి.